తప్పుగా అనుకోనంటే ఓ ప్రశ్న అడుగుతాను. దాసరామ గారు, మిమ్మల్ని నేను మీకు ఇంట్రో ఏం చెప్పాలంటానంటే, మీరు తెలుగు బలిజ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సౌత్ ఇండియా కన్వీనర్గా మీరు ఇంట్రో అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రేటర్ రాయలసీమలో 74 నియోజకవర్గాలలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ బలిజ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి ఇవ్వకుంటే మీరు వైఎస్ఆర్సీపీని ఎందుకు నిలదీయలేదు? రాజంపేట నియోజకవర్గం 47 సంవత్సరాల నుండి బలిజ కాపు సామాజిక వర్గం ప్రాతినిధ్యం ఉంది, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఆ నియోజకవర్గం మిథున్ రెడ్డి హస్తగతమైంది. గ్రేటర్ రాయలసీమ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏకైక ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాస్ గారికి రాజ్యసభ టికెట్ ఇస్తామని చెప్పి హై లెవెల్లో చర్చలు జరిగాయి. చివరికి అతనికి ఆ టికెట్ కూడా ఇవ్వలే. అంటే కాపులు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గ్రేటర్ రాయలసీమలో 18 నియోజకవర్గాలలో గెలిచే అవకాశం ఉంది. ఏదన్నా పార్టీతో పోటీ చేస్తే 34 నియోజకవర్గాలలో గెలుపు సాధ్యమవుతుంది. మరి ఎందుకు ఈ వివక్షత పైన కాపు సంఘాలు అధికార వైఎస్ఆర్సీపీ పార్టీని ఎందుకు నిలదీయడం లేదు? గుంటూరులో మా జిల్లా సంబంధించింది మా టీబీకేజేసి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా సంబంధించిన కాపు సంఘీయులందరితో చాలా అతిపెద్ద సమావేశం, 4000 మంది పైన జనంతో. దాన్ని మీ ప్రైమ్ 9 ఛానల్ కూడా దాన్ని లైవ్ ఇచ్చింది. ఆ ఛానల్లో ఆ మీటింగ్ లో వాస్తవానికి నేను 5 రాష్ట్రాల మీటింగ్లు పెట్టుకుంటాను. జిల్లా సంబంధించిన సమస్యలు మరుగున పడుతున్నాయి అంటే మన జిల్లా ముందు చూద్దామని చెప్పారంటే జిల్లా సంబంధించిన ఆ మీటింగ్ లో గుంటూరు జిల్లా ఇష్యూ మీద మీటింగ్ అయినా నేను అడిగింది అక్కడ ప్రెస్ వాళ్ళందరూ వస్తే నేను ఎత్తిన మొదటి సబ్జెక్ట్ రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు 6 జిల్లాలు సుమారు ఈ బలిజ కమ్యూనిటీ కిందకు వస్తాయి. ఒంగోలు సిటీ దాటితే బలిజేసుకుంటాయి. మొత్తం 70 పైన నియోజకవర్గాలు ఉంటే వైసీపీ పార్టీ ఒక్క టికెట్ కూడా ఇవ్వట్లేదు. 74 నియోజకవర్గాలండి. అదే 74 నియోజకవర్గాలు, రాయలసీమ 4 జిల్లాలు కాదు, లేదండి, మొత్తం గ్రేటర్ రాయలసీమ. గ్రేటర్ రాయలసీమ అని మనం అనుకుంటున్నాం, అఫీషియల్ గా ఇంకా రికార్డ్ అవ్వలేదు. అది ఇవ్వట్లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా జనాభా దామాషా ప్రకారంగా కనీసం ఇవ్వాల్సిన సీట్లు కూడా ఇవ్వట్లేదు. రాయలసీమలో బలిజలకి చాలా తీవ్ర అన్యాయం జరుగుతుందని నేను ఆ మీటింగ్ లో అన్ని వేల ముందు, అన్ని ప్రశ్నల ముందు నేను మాట్లాడిన మొదటి మాట అదే. మీరు చూసుకున్నారు ఆ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది. మొన్న ఆదివారం కర్నూలు జిల్లాలో ఉన్నాం, ఇక్కడ కూడా ఏ డిస్కషన్స్ అది ఎట్లా ఉంటుందనంటేనండి, ఎవరో తీసుకొచ్చి మనకేమి ఇవ్వరండి, మనం పోరాటాలు చేసి తెచ్చుకోవాలి. నేను బలిజ పెద్దలు చాలా మందితో మేము అందుబాటులో ఉన్నంత వరకు మేము వాయిస్ వినిపిస్తూనే ఉన్నాము. మీరు రాయలసీమలో ఉన్న బలిజ పెద్దలు దయచేసి వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, మిగతా అన్ని పార్టీ కూడా, ఇప్పుడు రాజంపేట సాయి ప్రతాప్ గారు అల్లుడు సాయి లోకేష్ ఆ పార్టీలో ఉండి లోక్సభ ఎంపీ ట్రై చేసి దాదాపు ఇప్పుడు రాజంపేట ఎంపీ బీజేపీకి ఇచ్చే పరిస్థితి. అతనికి వాళ్ళ లెక్క ప్రకారం పనిచేస్తుంది అతనే. అతని కోసం నేను చాలా సందర్భాల్లో రాయలసీమకి వెళ్ళొచ్చా. సాయి లోకేష్ గారు నన్ను ఇన్వైట్ చేసి అక్కడ కార్యక్రమాల కోసం ఇవ్వాల్సింది హీరో కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినపడుతుంది బీజేపీ పార్టీ. ఎందుకంటే ఈ విషయంలో నేను ఇంకా చాలా లోతులో ఉన్నానండి. ఈవెన్ ఇప్పుడు వైసీపీ గురించి మాట్లాడారు, టీడీపీ ఎన్ని ఇచ్చిందండి గ్రేటర్ రాయలసీమలో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెడ్లు కోస్తా జిల్లాలో కాపుల చేత ఓట్లు ఇచ్చుకొని రాయలసీమలో మా కులస్తులైన బలిజోళ్ళు తొక్కారు. రెడ్లు ఓట్లు మేమేస్తాం, ముఖ్యమంత్రులు తెలంగాణ వాళ్ళందరూ రాయలసీమలో అవుతారు, రాయలసీమ రీజియన్ లో ఉన్న బలిజల్ని కాంగ్రెస్ పార్టీలో అనగలుగుతారు. 70 ఏళ్ళ అణిచివేత వల్ల అసలు వాళ్ళు ఇక మేము మనుషులు అనే సంగతి మర్చిపోయారు. మాకు ఒక హక్కులు ఉన్నాయని, కాపులే కాదు బలిజలే కాదు మిగతా పేద కులాలు కూడా అసలు మా యొక్క హక్కులు ఉన్నాయి, మేము మనుషులు, మాకు అంటే ఒక విధానం ఉంది అనేది ఇష్యూ మర్చిపోయారు. ఏదో బతకాలంటే బతుకుతున్నారు. అంత దుర్మార్గమైన పరిస్థితి. వాళ్ళకి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? కోస్తా జిల్లాలో కాపులు మా అందరి చేత ఓట్లు ఇచ్చుకొని
వాళ్ళ మీద శివతాండవం చేశారు రాయలసీమ. మరి అలాంటిది ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత రాజంపేట టికెట్ కానివ్వండి, తిరుపతి కానివ్వండి, దర్శి కానివ్వండి, అసలు కౌన్సిలర్లు సర్పంచులు కూడా కూడా అణిచివేస్తుంటే రెడ్లు ఎన్టీ రామారావు గారు ఆ రోజున బలిజాస్ని వాళ్ళకి జనం ఉన్నారు, వాళ్ళకి సరైన న్యాయం జరగట్లేదు అని చెప్పని బోయ కమ్యూనిటీ, వాల్మీకి బోయలు, ఇట్లా కొన్ని క్యాస్టులు ఆయన కొరబో కమ్యూనిటీ కొన్ని క్యాస్టులు ఆయన దగ్గర తీసుకొని బీసీలని ఎస్సీలని దగ్గర తీసుకొని వాళ్ళకి కొన్ని అవకాశాలు కనిపించాయి. అందువల్లనే ఆ రోజు ఎన్టీ రామారావు చేశారు. చంద్రబాబు నాయుడు పరమ దుర్మార్గుడు. అతను రాజకీయ జీవితం అంతా ఎలక్షన్ లో బలిజోల చేత బీసీ చేత ఓట్లు వేయించుకుంటాడు. రాయలసీమలో అధికారంలో రాగానే ఒక్కొక్క జిల్లా ఒక రెడ్డి గారి చేతిలో అప్పచెప్తాడు. కడప ఆదినారాయణ రెడ్డి, మళ్ళా నెక్స్ట్ చిత్తూరు జిల్లా పోతే అమర్నాథ్ రెడ్డి, ఇట్లా ఒక్కొక్క జిల్లా ఒక రెడ్డి చేతిలో అప్పచెప్తాడు. వాళ్ళ కాళ్ళ దగ్గర పడుండి మీరు అందరూ అని చెప్పని అంటాడు. అంటే మళ్ళీ వీళ్ళకి పదవులు ఇస్తే వీళ్ళు బలపడతారు కదా, బలపడితే రేపు వాళ్ళ మాట ఎందరు కదా, వ్యూహాత్మకంగా చేశారు. ఎన్టీ రామారావు చిత్తశుద్ధిగా చేశారు. ఎన్టీ రామారావు నిజంగా నిజాయితీగా ఆ రోజు లేదు వీళ్ళకి అన్యాయం జరుగుతుందని ఇచ్చాడు. అందువల్ల ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అక్కడ ఉన్న బలిజలు టీడీపీ నిజంగా నిజాయితీగా వాళ్ళకి ఏం చెయ్యకపోయినా ఈ రెడ్ల మీద ఉన్న వ్యతిరేకత కొద్ది ఈ రోజు కూడా వాళ్ళు టీడీపీకే చేస్తారు రాయలసీమ రీజన్. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, మీరు నాకు ఎలాగూ ఓట్లేదు కానీ మీకు ఏ చిత్తూరు ఇవ్వను. పోయినసారి 2 గ్రేటర్ రాయలసీమలో చిత్తూరు జంగాలపల్లి శ్రీనివాస్, ఆనంద్ శ్రీనివాస్, రెండో దర్శి మధ్యశ్రీ వేణుగోపాల్. వీళ్ళిద్దరు ప్రజారాజ్యం పేరుతోనే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఆ జీవితాలు కూడా లేవు, అవి కూడా ఉండవు. ప్రజారాజ్యం పేరుతోనే వీళ్ళు రాజకీయ పరంగా బయట ఉనికిలోకి వచ్చారు. తర్వాత వీళ్ళకి వైసీపీ టికెట్లు ఇవ్వటం వాళ్ళ ఎమ్మెల్యేలతో. ఈసారి మీరు ఎట్లాగూ మాకు అయ్యారుగా, మీరు టీడీపీకేగా, మీరు మాకు అయ్యారుగా, సో వీళ్ళకి అలా ఆ టికెట్లు కూడా ఇవ్వకూడదని చెప్పని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. సరే అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని అతను రీజన్ చెప్తున్నాడు. మరి టీడీపీ పార్టీ ఏం చేస్తుందండి? పవన్ కళ్యాణ్ గారు జనసేనకి బలిజలకు టికెట్ ఇచ్చాడు తిరుపతి. ఆయన దగ్గర ఉన్న రాయలసీమ మొత్తం మీద ఉన్న ఒక టికెట్ ని అటు ఇచ్చాడు. మరి టీడీపీ పార్టీ ఎన్ని ఇచ్చిందండి? రాయలసీమ మొత్తం మీద గ్రేటర్ రాయలసీమ మీద ఒక్క మంత్రి పదవి ఇస్తానని ప్రామిస్ చేయమని టీడీపీ పార్టీ రేపు అధికారంలోకి వచ్చింది. ఒక్క మంత్రి పదవి 6 జిల్లాలకు వెళ్ళి ఇవ్వమనండి. ఎక్కడ వీళ్ళు తీసేయండి, నారాయణ తీసేయండి. నారాయణ ఆ పార్టీని 20 ఏళ్ళు వంశపారిపరంగా మోస్తున్నాడు, పాలేపరంగా చేసుకుంటున్నాడు నారాయణ. ఆయన వదిలేయండి, మిగతా సంగతి చెప్తున్నా. రాయలసీమ 4 జిల్లాల నుంచి ఒక్క మంత్రి పదవి చూడమని చెప్పండి. అంటే నేనేమంటున్నానంటే ముందు ఇక్కడ కోస్తా జిల్లాలో కాపులు ఏ విధంగా అయితే కొద్దిగా ఏమండి మాకు అన్యాయం జరుగుతుందని ఫైట్ చేస్తున్నారు, రాయలసీమ రీజన్స్ నుంచి కూడా అలా బయటికి రావాలా? మేము ఎక్కడో గొంతిరిపిస్తే సరిపోదు. ఆ జిల్లాల నుంచి బలమైన నాయకత్వం ఏ రాజకీయ పార్టీ నుండి ఆ రాజకీయ పార్టీ చొక్కా పట్టుకోవాలా. చొక్కా ఎరా ఓట్లు మా చేత వేయించుకుంటున్నావు, మా ప్రాతినిధ్యం ఏదిరా అని చెప్పని అడిగే పరిస్థితి ఉండాలి. అది దాదాపుగా బలిజోల్ని పక్క తప్పించే కార్యక్రమంలో రాయచోటి పాలకొండ రాయుడు గారు ఉండేవాళ్ళు, రాజంపేట రత్న సభాపతి గారు, మిగతా పెద్దలు చాలా మంది కనిపించారు. పాలకొండ రాయుడు గారు కాన్స్టిట్యున్సీలో శ్రీకాంత్ రెడ్డి గారు పాగ వేశారు. అంటే ఏ కాన్స్టిట్యున్సీలలో ఉన్నటువంటి బలిజలను మొత్తం సపరేట్ చేసి రెడ్డి సామాజిక వర్గం పాగ వేసినటువంటి వైనం మనం స్పష్టంగా చూస్తాం. అంటే అది రాజశేఖర రెడ్డి గారి టైంలోనే పునాదులు పడ్డాయి. కడప జిల్లా సెగ్మెంట్ కు వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతే మైదుకూరు నియోజకవర్గం, బద్వేలు, కడప సిటీ, రాజంపేట, కోడూరు, ఈ బెల్ట్ బార్ బెల్ట్ అంతా బలిజాస్ డామినేషన్ బెల్ట్. అక్కడేమో రాజశేఖర రెడ్డి గారు వీధి రౌడీలకి ఎర్రచందనం కొట్టుకోమని వదిలేశాడు. శేషాచల అడవులు ఎర్రచందనం కొట్టుకుంటారా బాబని, ఆ ఎర్రచందనం కొట్టుకొని ఈ రోజు అపర కుబేర్లు కోటీశ్వరులు 50 కోట్ల 100 కోట్లైనా పడేస్తారు. బలిజల దగ్గర డబ్బులు ఆడ ఉన్నాయి, వాళ్ళకి వదిలిపెట్టాడు. ఎర్రచందనం కొట్టుకొని అమ్ముకొని బతకట్రా బాబు అని. ఆ డబ్బుతో ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు మన చిత్తూరు ఇచ్చారు కదా, బలిజోళ్ళు పక్కన పెట్టి చిత్తూరు ఇచ్చారే, ఆయన ఎవరో గంగిరెడ్డి, ఆయన ఎవరో గంగాధర్ నెల్లూరు అతను. మరి అసలు అతని వెనకాల పునాదులు అయితే ఎర్రచందనం కదా తల్లి. అది నెక్స్ట్ మిగతా నియోజకవర్గం రాజశేఖర రెడ్డి గారు చేసిన పని. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో బలిజాసు బలంగా ప్రిడామినెంట్ గా రాయచోటి తీసుకోండి, సుండిపల్లి మండలం బలంగా ఉంటుంది, బలిజాసు రాయచోటి సిటీ బలంగా ఉంటుంది. సుండిపల్లి తీస్తే రాజంపేట పడిశారు. రాజంపేట చుట్టుపక్కల ప్రతి మండలం రెడ్డి డామినేషన్. అంటే ఈ జన్మకి ఇక మళ్ళీ బలిజోడు కానీ నేను బలిజా కాపట్టే అర్థం చేసుకోండి. ఇందాక అందే గారు కొన్ని విషయాలు మాట్లాడారు, వారు చెప్పినవన్నీ నిజాలు, వారికి చెప్పినవన్నీ ఫ్యాక్ట్లు, ప్రాక్టికల్ రియాలిటీగా రాజకీయాల్లో ఉండాల్సిన విధానం ఆయన చెప్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే నేను బలిజ కాపు అనంటే బలిజ కాపుగా తీసుకోవద్దు. బలిజ కాపుతో పాటు అన్యాయమైన అట్టడుగు పేద వర్గాలు
అణగారిన వర్గాలు, అన్యాయానికి గురైన వర్గాలు, వెలివేయబడ్డ వర్గాలు రాజకీయాలకి వాటన్ని కన్సిడర్ అవుతారు. వీళ్ళొక్కలే కాదు, వాళ్ళందరూ కన్సిడర్ అవుతారు. అవి శుభ్రంగా ఆయన పునః వ్యవస్థీకరణ ఏం చేస్తున్నాడంటే వీళ్ళ ఆ కొద్దిపాటి గెలిచే సీట్లను కూడా మండలాలు పునఃవ్యవస్థీకరణలో ఆ కాపులు బలంగా ఉండే మండలాలను పక్క తప్పించాడు. దాంతో ఆ కాస్త గెలిచే ఆపర్చునిటీస్ కూడా పోయినాయి. మేము ఒకటే, మా స్టాండ్ ఒకటేనండి. ఈ రోజు రేపు రాజకీయాల గురించి మేము మాట్లాడలేదు. మేము మాట్లాడేది ఒకటే, ఈ మా పోరాటము ఈ రెండు కులాలని పక్కన పెట్టి అట్టడుగు పేదవర్గాలు రాజ్యాధికారం అందాలా, మా కాపులకు కాదు. కాపులు ముఖ్యమంత్రి పదవి మేము అడగట్ల. కాపులకి డబ్బుల మీద వ్యామోహం లేదు, అధికారం మీద వ్యామోహం లేదు. పేద కులాలని నేను మొదటి నుంచి చెప్పేది సామాజిక న్యాయం. నా పోరాటం అంతా అట్టడుగు పేద వర్గాలకు రాజ్యాధికారం గురించే, ఎమ్మెల్యేలు పదవుల గురించి కాదు. ఆ సీఎం పోస్ట్ లో కూర్చుంటేనే వాడు డిసైడ్ చేయగలరు. రాము గారు మళ్ళీ వస్తానండి. ఆకుల తిమ్మ